నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. బాబా బాబా మీరు పంపించిన ఫోటో అద్భుతానికే అసలు మాటలకు అందవు. నా ఎక్స్ప్రెషన్ నేను చెప్పలేను. ఎవరికి వారు చూసి స్వామి చూపించినటువంటి ఆ లీలని, లేకపోతే స్వామి నేనున్నాను అని చెప్పినటువంటి ఆ విధానాన్ని చూసి మురిసిపోవటము, లేకపోతే తన్వయత్వానికి లోనవటం, అలౌకికమైన ఆనందాన్ని పొందటం మినహాయిస్తే అసలు అద్భుతం అక్క. మొన్న మీరు రామచంద్రాపురంలో అఖండ దీపం పెట్టటము, అక్కడ సామూహిక దత్త చరిత్ర పారాయణం జరగటము, స్వామి నేనున్నానని ప్రత్యక్షంగా చెప్పటం, వీటన్నిటి గురించి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా చాలా పరవశించిపోయాను. ఎంత పరవశించిపోయానంటే మాటల్లో చెప్పలేను. స్వామి నేనున్నానని చూపిస్తున్నారు. మీ వెంటే ఉన్నాను. ఎందుకు అనంటే అది నేను పదే పదే చెప్తూ ఉంటాను. గురు చరిత్రలో గాని, శ్రీపాద వల్లభ చరిత్రలో గాని స్వామి చాలా క్లియర్ గా చెప్పారు. నలుగురు చేరి ఎక్కడైతే సప్తాహ పారాయణం చేస్తారు, గురు చరిత్ర పారాయణాలు చేస్తారో అక్కడే నేను ఉంటాను. నేను వాళ్ళ కర్మల్ని దగ్ధం చేస్తాను అని. వీళ్ళ ఇంట్లో ఎంత అత్యద్భుతంగా జరిగింది అంటే బాబీ గారు, కృష్ణకుమారి గారు దంపతులు ఇద్దరు కూడా. వాళ్ళ అమ్మాయి వాసవి కూడా అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వారం రోజులు అక్కడే ఉండిపోయింది. హైదరాబాద్ లో జాబ్ చేసే అమ్మాయి అక్కడికి వచ్చి ఈ దత్త సేవ కోసం రోజుకి 27 మంది పారాయణం చేయడానికి వచ్చారు. 27. అసలు ఆ హారతులు అవన్నీ వీడియోలు నీకు సెండ్ చేస్తాను రా. అసలు కలకలలాడి అసలు లాస్ట్ డే ఈ చెయ్య పడగానే ఆవిడ అన్నం భోజనం చేస్తూ ఉన్నారు. అప్పటికి ఒక అబ్బాయి వెళ్ళి, ఆ అబ్బాయి దేవుడిని నమ్మడంట, కిందకి పైనకి సామాన్లు మోస్తున్నాడు. నేను ఇప్పుడే చూశాను, ఏం లేదు అంటున్నాడు. అసలు నేను దేవుడిని నమ్మను, ఇప్పుడు నాకు భయం వేస్తుంది, నేను ఇంకా దేవుడిని నమ్ముతాను. నాకు భయం వేస్తుంది, నేను ఇంకా దేవుడిని నమ్ముతాను. ఏదేంటి నువ్వు దేవుడిని నమ్మవా? అమ్మ మీరు వచ్చి నిల్చోగానే హస్తం పడింది అంటాడు. హస్తం పడిన తర్వాత నేను వచ్చాను. అది ఆ రోజు ఉదయాన్నే వాళ్ళకి చెప్పాను, నేను వచ్చిన రోజు తప్పకుండా ఆయన ఏదో ఒకటి చూపిస్తారు, అది గ్యారెంటీ. ప్రతి చోట కూడా అది నాకు అనుభవము. అంటే నాకు ఆయన స్ఫురణ కల్పిస్తారు. అలా వస్తుంది మీ ఇంట్లో కూడా. వస్తుందంటారా? హస్తం వస్తుందంటారా? ఆవిడ పొద్దున్నుంచి అడుగుతున్నారు, హస్తం వస్తుంది. తప్పకుండా మీ భక్తికి మెచ్చారు, వస్తుంది. హోమం అయిపోయేసరికి ఏదో ఒక పెద్ద నిదర్శనం చూపిస్తారు. హోమం చేసాం, అందరికి ఆశీర్వచనాలు ఇచ్చాం, అందరం కలిసి మెలిసి భోజనాలు చేసి చక్కగా వచ్చి కిందకి వచ్చి చూసేసరికి హస్తం. ఆ అబ్బాయి అదృష్టవంతుడు. అటు ఇటు పరిగెడుతున్నాడు, దేవుడిని నమ్మడు. ఇప్పుడే చూశాను అంటాడు. ఇప్పుడే చూశాను, హస్తం లేదు, హస్తం వచ్చేసింది ఏంటి ఇలా. దేవుడు అంతే. నమ్మను అన్నప్పుడు ఒక్కసారి నమ్మేలా, ఇంకా అసలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలాగా ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అయితే నేను చూసేసరికి ఆ కాంతి కనబడుతుంది హస్తంలో. ఎంత గంభీరమైన చెయ్యి అంటే దాన్ని మాటల్లో వివరించలేం. ఆజానుబాహుడు అంటారు కదా, ఆజానుబాహుడు హస్తం కనపడి సూక్ష్మ రేఖలతో సహా, అంటే చిన్న రేఖలతో సహా అందులో నేను ఉన్నాను అని స్వామి క్లియర్ గా చెయ్యి మొత్తం వేసి చూపించారు. అసలు ఇప్పటిదాకా కనిపించిన హస్తం కనపడుతూ ఉంది ప్రతి ఇంట్లో కూడా ఇంచుమించుగా కదక్క. అవును, స్వామి అభయ హస్తాన్ని చూపిస్తూనే ఉన్నారు. కానీ ఇంత క్లియర్ గా ఎక్కడ రాలేదు, అసలు ఎక్కడా రాలేదు. అసలు మీరు పంపంగానే అసలు నేను ఏం చూస్తున్నాను, నేను ఒక్కసారి స్తంభీభూతురాలు అవుతావు అని అంటారు కదా, అట్లాంటిది. అసలు నేను చెప్పాను కదా, నీకు పంపిస్తాను చూడరా, అసలు నువ్వు ఇలా షాక్ అవుతావు అన్నారు కదా, షాక్ అవుతావని. ఎందుకంటే నాకే మాటలు రాలేదు చూస్తే. నేను అలా ఉండిపోయాను కొన్ని క్షణాలు చూసి. ఏంటి స్వామి హస్తం ఏంటి, గాంభీర్యం ఏంటి, అసలు ఎంత పెద్ద చెయ్యి ఇలాగా. అసలు వాళ్ళైతే ఏడుపులు, అందరు ఏడుపులు. ఇంకా అసలు ఎవరైతే ఆనంద బాష్పాలు అందరూ అసలు ఏంటి స్వామి ఇంత నిదర్శనం ఏంటి అని వాళ్ళ మాటల్లో వింటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. తప్పకుండా సార్ ఫోన్ చేద్దామంట. తప్పకుండా. అద్భుతం. కృష్ణకుమారి గారు నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త అండి. అసలు మీ ఇంట్లో స్వామి చూపించినటువంటి నిదర్శనానికి నిజంగా
ఎలా వర్ణించాలో, మీ భక్తిని ఎంత మెచ్చుకోవచ్చో మాటల్లో చెప్పలేకపోతున్నాము. స్వామిని త్రికరణ శుద్ధిగా స్వామిని కొలిచారు, స్వామి నేనున్నాను అని చూపించారు. నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులు. చాలా సంతోషం అండి. లతా అమ్మ వచ్చి మా ఇంటికి వచ్చి ఇలా చేయించినందుకు హస్తం గుర్తుపడిందండి. నేను అదే కావాలనుకున్నానండి. అందరం నమ్మి అండి అందరూ 21 మంది 30 మంది మేం చేస్తాం అఖండ పారాయణం గురు చరిత్ర చదువుతామని 21 మంది అలా 30 మంది దాటిపోయారండి మా ఇంట్లో అయితే. అద్భుతం. ప్రతిరోజు పండగ వాతావరణం మీ ఇంట్లో కదా. ప్రసాదాలు అలా వస్తాయని మేము అనుకోలేదండి అసలు. రోజుకి ప్రతి ఒక్కరు 7 రోజులు కూడా పారాయణం అందరూ తీసుకొచ్చారండి. అద్భుతం అండి. రోజుకో మిరాకిల్ అండి. వెంకటేశ్వర స్వామి అన్ని నామాలు అవి వచ్చినాయండి మా ఇంట్లో. లాస్ట్ రోజున హస్తం రావడం గురించి చెప్పండి. ఎట్లా, అంతకు ముందు ఏం జరిగింది, సడన్ గా ఎలా వచ్చింది ఒకసారి చెప్పండి. మా పని అబ్బాయిని పెట్టుకున్నామండి. పైనుంచి కిందకి అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటి ఎంత మస్ అయిపోయింది అంటే ఇల్లు ఎలా ఉంది అంటే అనుకుంటున్నాడు అండి. అబ్బాయి దేవుడిని నమ్మడండి అసలు. అలా తిరుగుతూ ఉండగా అబ్బాయి ఇదేంటి ఇప్పుడే కదా ఇలా తిరిగినట్టుగా ఫుల్ వైట్ అండి హస్తం. ఇలా పెయింట్ ముద్రలో ఇలా ముంచి మనం పెయింట్ వేయించుకుంటే ఇలా ముంచితే ఎలా ఉంటది అలా ఫుల్ వైట్ అండి. నిజంగా మాకు ఎంత సంతోషం. నాకైతే ఇంకా అలాగేలా కాదండి. అంటే అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. ఉండగానే పడిపోయింది. మేడం గారు కూడా ఇలా వెనకాల వస్తున్నారండి. మేడం గారు రాగానే లతాం ఇలా రాగానే అండి అబ్బాయి చూసి ఇంకా ఆశ్చర్యపోయాడండి. అందరికీ చెప్పడండి అబ్బాయి అయితేనండి. చాలా సంతోషం అండి. ఇంకా ఇవాళ మళ్ళీనండి ఇందా పూజ జరుగుతుంటే కింద 2 డాట్స్ అండి, 2 చుక్కలు. ఎంత చుక్కల కింద ఏంటి ఇలా ఉంది, నిన్న లేదు, నిన్నటి ఫోటో ఇవాళ ఫోటో తీసి చూస్తే ఇవాళ చుక్కలండి 2. ఇంకా సాయిబాబా దత్తుడు మా ఇంటికి అందరి మీద రావడం అండి. భోజనం చేయడం వెళ్ళడం పెట్టిన చాలా సంతోషం అండి. చాలా చాలా సంతోషం మాకు కూడా. ఎందుకంటే స్వామి ఖచ్చితంగా సూక్ష్మ రూపంలో వస్తూనే ఉంటారని లత గారు ఎన్నో సార్లు చెప్పి ఉన్నారు. కాకపోతే ఇంత నిదర్శనాన్ని చూపించడం అనేది చాలా చాలా ఆనందం కదా. అందరూ అసలు మా పారాయణ చేసి మా ఇంటికి ఇంకా చూడటానికి వస్తూనే ఉన్నారండి. చూడటానికి వస్తూనే ఇంకా ఉన్నారు. మేము తీయలేదు కూడానండి. నాకు తీయాలంటే కూడా బాధ వచ్చేస్తుందండి. అప్పుడు అలనాళ్ళు ఉంచుకోవాలో నాకు ఏం అర్థం అవట్లేదండి. అలా ఉంచేయండి. అలా ఉంచేస్తామండి. ఇంకా చాలా బాగుందండి. అసలు అమ్మకి అసలు అలా అసలు చేయించుకుందాంలే, అమెరికా వెళ్తున్నారు కదా అనుకున్నానండి. కానీ ఈ లోపే దేవుడు చేయించాడండి మాట. రోజు పారాయణాలండి. చాలా బాగుందండి. పద్మిని గారు చాలా సంతోషం అండి. చాలా చాలా సంతోషం. చాలా ఇంకా ఎంతో మంది చేయించుకోవాలి అమ్మతో అనుకుంటున్నామండి. మరి మేము ఇంకా ఎన్నో అక్కడ పారాయణాలు జరిగి అమ్మతో చేయించుకుని నాకైతే చాలా అసలు అలాగే ఇంకా ఒక దేవాలయం అండి. ఆ దత్తుడికండి ఏలూరు నుంచి కొలిసి వచ్చిందండి. ఆ దత్తుడు ఎంచుకో నా మెళ్ళో ఏమని చెప్పినట్టు అని దత్తుడు ఎంచుకున్నారండి. బంగారం గొలుసు అండి. ఏలూరు నుంచి వచ్చిందా? ఏలూరు నుంచి వచ్చిందండి గొలుసు, బంగారం గొలుసు. వచ్చి ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నాయండి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ దత్తుడి మెళ్ళలోనే ఎంచుకున్నారు. అది స్వామి ఆయన ఇష్టం. అవునండి. చాలా చాలా సంతోషం. అస్తమైతే మాకు కుడి పాదం పడిందండి, కుడి అస్తమండి. పాదం కూడా పడిందా? మాకు పాదం కూడా పడిందండి. అంటే అండి ఇలా తెల్లగా కాదండి, ఇలాగా ఆకారం అలా ఆకారం చుక్కలు 5 ఏళ్ళు పెద్దది చిన్నది ఇలా పడి ఆకారం ఫోటోలు తీసామండి మేము. కాదండి సర్పాలండి, మంగళసూత్రాలండి. ఇంకా మీ అమ్మాయి పెళ్లి కోసం ఉందా? మా అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి. అద్భుతం. చక్కటి వరుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనుభూతుల్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలండి. మళ్ళీ దుప్పటి వేసి పాన్ ఫేస్ లాలిపాట మాకు పంజాగుత్తులు కూడా పండియండి. దుప్పటి మీద పంజాగుత్తులు పండియండి. స్వామి అంటండి మేము లోటస్ లో పెట్టామండి. ఆ నరసింహ సరస్వతి ఆ రాత్రులు ఏంటంటే ఆ ఫోటో ఇలా తిరిగి ఉండేది అంటండి. ఈ జ్యోతి వైపు తిరిగి చూస్తున్నారంటండి ఆయన. ఆ జ్యోతి వైపు తిరగడం అండి, స్వామి రావడం అండి, మా ఇంట్లో దత్తుడు భోజనం చేయడం అండి, కలిపి పెట్టమంటున్నారండి. సాయిబాబా దత్తుడు కూడానండి.
చాలా సంతోషం అమ్మా. ఈ సంకల్పం కూడా చాలా బాగుంది చేయించినందుకు అని మేడం లతామ్మని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. మా ఊళ్ళైతే అద్భుతం. చాలా బాగా జరిగిందండి పద్మిని గారు. మాకైతే చాలా సంతోషం అండి. హస్తమైతే మేము ఫోటో ఫ్రేమ్ చేయించుకుందాం అనుకుంటున్నాం. చేయించుకోండి, మేమే చేయించుకోవడానికి సిద్ధపడ్డాం, మీరు చేయించుకోరా? అంత బాగా పడిందండి ముద్ర, చాలా బాగుందండి. ఓకే అమ్మా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మాకైతే చెప్పలేని ఆనందం అండి. అదే అర్థమవుతుంది. పువ్వులు దాంట్లో ఇంకా దేవుడు మునిగిపోయాడు మా ఇంట్లో అయితే. అసలు ఇలా జరుగుతుందని కూడా అసలు అనుకోలేదండి. ఈ మిరాకిల్స్ ఏంటో మాకు అసలు ఏం అర్థం అవట్లేదు. ఇంకా అంత నాకైతే బాధ వచ్చేసిన అందరూ అయితే వచ్చేయాలి చదివేయాలి గురు చరిత్ర బుక్లు అనుకున్నారండి. 7 రోజులు అయిపోయాక నేను అందరూ వచ్చి మాకు ఏదో చనిపోయినట్టుంది అంటున్నారు. ఆ జ్యోతి వెలిగినంత సేపు ఇల్లంతా ఇంకా చూడండి వెలుగు ఎంత వెలుగో చెప్పలేమండి ఆ జ్యోతిలో. నిన్న జ్యోతి కొబ్బరికాయ కొట్టామండి, ఎంత బోసిపోయినట్టు అయిపోయిందండి. దేవుడు అంటానండి. చాలా బాగా చేయించారు. మళ్ళీ చేసుకుందాంలేండి, ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దాం. ఓకేనా? ఇంకా బాగా జరిపిద్దాం. ఓకే అమ్మా, అందరూ రావాలండి. తప్పకుండా వస్తాను. మరి మీరు నన్ను పిలవలేదు కదా, లేకపోతే ఇప్పుడే వద్దు నువ్వు. పిలవలేటండి అసలు చేయించుకుందాం అనుకున్నాను ఏంటండి. అమ్మని అడగండి, అమ్మని చెప్తారు. ఆవిడ అసలు చాలా బాగా చేయించారు. ఇంకా ఏంటంటే చేయించారని కోరుకుంటున్నాను. సరదాగా అంటున్నా నేను. చాలా సంతోషం అమ్మా, మీరు మీ అనుభవాల్ని పంచుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. ఉంటానమ్మా, వెల్కమ్. అసలు ఆవిడ చెప్పకుండా ఉండలేకపోతున్నారు, అలా దొల్లేస్తున్నాడు. అసలు ఆనందం అనమాట. ఆవిడ ఏడుపు, వాళ్ళ అమ్మ ఏడుపు, అందరూ అసలు ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఫస్ట్ నేను జ్యోతి పెట్టేటప్పుడు ఎవరు వస్తారండి చదవటానికి అన్నారు. దత్తుడంటే ఏమనుకుంటున్నారండి, ఎవరు అంటున్నారు ఏంటి, అసలు చూడండి మీరు అన్నారు. అమ్మో మీరు చెప్తే ఏంటో అనుకున్నా, అనుభవిస్తే తెలుస్తుంది ఆనందం అన్నారు. అసలు అంత బాగా, అసలు అంత అద్భుతమైన జ్యోతి పద్మిని, అందరింట్లో వెలుగులు నింపే జ్యోతి. మళ్ళీ ఈ గురువారం మరి ఎక్కడుంది? ఈ గురువారం హైదరాబాద్ లో ఉంది. ఎక్కడ? ఎల్బీ నగర్ లో, నిజాంపేటలో. అడ్రస్ కూడా మనము షేర్ చేస్తున్నాము. చేసేసాము ఆల్రెడీ, షేర్ చేసాము. మళ్ళీ ఈ ఎపిసోడ్ లో కూడా నేను అడ్రస్ షేర్ చేస్తాను. నిజాంపేటలో. తారీఖు ఎప్పుడవుతుంది అక్క? 8వ తారీఖు. 8వ తారీఖు గురువారం. 8 గురువారము. అసలు ఒక్క గురువారం కూడా ఆపట్లేదు ఆయన. మరి ఆయన ఏం తలంచారో మనకు తెలియదు. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిస్తాడు. అయితే 10, 11, 12 కూడా నేను వైజాగ్ వైపు వెళ్తున్నాను. అంటే రాజమండ్రి నుంచి వైజాగ్ వైపు ఎవరైనా అఖండ జ్యోతి పెట్టించుకోవాలనుకుంటే మనని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ 3 డేట్స్ కూడా. తప్పకుండా. అద్భుతం అక్క. అనిర్వచనీయమైన ఈ అనుభూతి అసలు మాటల్లో వర్ణించలేము. ఎవరికి వారు వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే, అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ ఫీలింగ్. చాలా 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 కృతజ్ఞతలు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయ్యో నీకు థ్యాంక్ యూ పద్మిని. ఇలాంటి అవకాశం ఇలా చూసి ఇప్పుడు పెట్టించుకున్న వాళ్ళు మనతో గాన్గాపూర్ యాత్రకు వచ్చారు. వీళ్ళు మొదట ఫస్ట్ కాదు, ఉగాది అప్పుడు వేసామే, అప్పుడు 2వ యాత్రకు వచ్చారు. వాళ్ళే పిలిచి ఇలా అంటే మీరు పెట్టుకోండి అని అన్నాను. భయపడ్డారు. ఇదంతా కూడా రెడ్ టీవీ ద్వారా జరిగింది, నీ ద్వారా, అది మా కృప. అయ్యో నా ద్వారా జరిగింది. మనందరం సమిధులమే. ఆయన గురించి చెప్పటంలో, లేకపోతే బోల్డ్ అంత ఆనందాన్ని పొందుతాం కదా. ఆయన గురించి తెలియాలి. ఎందువల్లనో కొంత దూరం అయ్యారు దత్తుడు. నిష్ఠ అని చెప్పి ఆయన దూరం పెట్టేసుకుని అసలు ఒళ్ళు గగ్గురు పడిచింది ఆ హస్తాన్ని చూస్తే. ఒళ్ళు గగ్గురు పడిచింది. అలాంటి హస్తం, ఆజానుబాహుడు, భగవంతుడిని అంటాం కదా, ఒక హస్తం చూస్తేనే ఇంత మైమర్చిపోతే నిజంగా ఆయన కనబడితే ఏమైపోతాం అనిపించింది. అసలు ఏమైపోతాం మనం. అసలు అంతటి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి. చదివిన వాళ్ళకి కూడా అనుకున్న జరుగుతాయి. అంటే ఎవరు ఏ సంకల్పంతో చదివారో చేయించుకున్న వాళ్ళకి జరుగుతాయి. మన లాంటి సమిధల వాళ్ళకి కూడా అక్కడ నోట్ చేసుకుంటారంట. ట్రీ దత్తస్వామి ఫస్ట్ ఇక్కడ ఇలా గీస్తారంట, లత పద్మిని తర్వాత ఇలా గీస్తారంట. అంటే ఎవరు చేసిన పారాయణమైన స్తోత్రమైన అక్కడ ఆయన రికార్డ్ చేసుకుంటారు. చెయ్యండి అని చెప్పి ప్రోత్సహించడం, లేకపోతే తెలియచేయటం కూడా అది ఆయన కృపే. గురుసేవ, ఇదంతా గురుసేవ, ఆయన కృప. ఆయన మన నోట్లో నుంచి అనిపిస్తున్నారు అని అంటే మనం ఎన్నో జన్మల పుణ్యఫలం. అద్భుతం. 8వ తారీఖు నిజాంపేటలో, హైదరాబాద్ నిజాంపేటలో, అలాగే ఎల్పీ నగర్ లో కూడా జరుగుతుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.